హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ముదిరాజ్ సర్పంచ్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి పతాక ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ముదిరాజ్ సర్పంచ్లను సన్మానించారు. తొంటి పోషెట్టి గారు, కాసాని జ్ఞానేశ్వరం పెట్టిండు, ముదిరాజ్ మీటింగ్ పెట్టిండు అని చెప్పేసి అంటే ఆ మక్తల్ మారుమూల కర్ణాటక బార్డర్లో ఉన్న మక్తల్ కెంచి కూడా దాదాపు 72 కమాండర్ జీప్లతోన మేము పరేడ్ గ్రౌండ్స్ వచ్చినాం. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత రాను 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 కొంత చెడు ప్రభావం కనిపిస్తున్న సందర్భంలో ఈ మధ్య కాలం నేను ఖచ్చితంగా ఇది జరగాలని 1కి 10 సార్లు బుర్ర జ్ఞానేశ్వర్ గారిని అధ్యక్షుని పిలిపించి, అనా ఒక వేదిక మీద మనమంతం కనిపించాలి, మనకు వేరే ఆలోచన విధానాలు లేవు, జాతి బాగుపడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం వేదిక మీద ఉందామని చెప్పేసి అది మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు కూడా కాదనకుండా ఈరోజు ఒక సంకల్పం అనుకొని మీరు సర్పంచులుగా గెలిచిన శుభదినాన శుభ సందర్భాన ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన నా జాతి బిడ్డలంతా కూడా ఒక వేదిక మీద కూర్చున్న సందర్భం ఇది కదా ముదిరాజుల మార్పు వచ్చింది అనడానికి ఒక శుభ సూచకం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ముదిరాజులం మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన విధానం మారింది. మేము కూడా రాజకీయాల్లో రాణిస్తాం, విద్య ఉద్యోగాల్లో లేదా ఆర్థిక స్థితిగతుల్లో రాణిస్తామనేటువంటి మంచి ఆలోచన విధానాన్ని మార్పు వచ్చిందని చూపించడానికి ఈ వేదికనే సాక్ష్యమని నేను అనుకుంటా ఉన్నా. ముదిరాజుల యొక్క స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి మీ అందరూ కూడా కొంతమంది కొత్త సర్పంచ్లు వచ్చారు, కొంతమంది ముందు గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు బాగా ప్రయత్నించాలి. మీరు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలగలుపుకొని గ్రామ సంక్షేమాని కొరకు గ్రామం నుండి ఎట్లా బాగుపడాలి, ఎట్లా నిధులు తెచ్చుకోవాలి, ఏం చేసినా గ్రామం బాగుపడుతుందనే విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ప్రధానంగా మీకు చెప్పేది ఏంటంటే, మిత్రులారా, మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం, ఆ భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, చెడును విడనాడాలి. సాధ్యమైనంత మేరకు మీలో ఉన్నటువంటి ప్రతిమ ప్రజలకు తెలుపుతూ, అదేవిధంగా పబ్లిక్ తెలుపుతూ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని ప్రధాన ఉద్దేశం. సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ కిందికి రండి ప్లీజ్, దయచేసి కిందికి రండి. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు రండి. యాదవ్ రావు, బలరాం, నారాయణ, నాయకరాజు, దుద్దుల సాయిరామ్, సురేష్, రాజ్, నీల రవి, నీలరాజు.